అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం ఈ శివారి దినాలలో, శివారి గడియలలో మన క్రైస్తవ సంఘాలు కావచ్చు, క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, క్రైస్తవ సార్వత్రిక సంఘాలు కావచ్చు, క్రైస్తవ నాయకులలో కావచ్చు, డినామినేషన్స్ బట్టి చాలామంది కొట్టుకుంటున్నారు. అయ్యా, డినామినేషన్ని పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను, ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఆనాడు అపోస్తుల సంఘాలు కట్టబడ్డాయంటే దేవుని ప్రేమ ద్వారా, ఐక్యత ద్వారా కట్టబడ్డాయి. ఆ ప్రేమ మన నుండి వేరైపోతుంది. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుల వలె ఉన్నాం. దయచేసి రాతి మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ లోక ఎస్సలకు, లోక ఆశలకు బానిసై మరల క్రీస్తు రక్షణను, ప్రేమను విడిచిపెడుతున్నారు. వాటిని ఆకర్షించక, వాటి వైపు నడవక ఉండాలి అని అంటే మన జీవితంలో, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఈ వాక్యం భద్రపరచకపోతే, ఈ శివారి దినాలలో మన సంఘాలలో, మన కుటుంబాలలో దేని వాక్యము లేకపోతే సాతానుడు మనలను, మన కుటుంబాలను గాలమేచి లాగుతున్నాడు, దొంగలిస్తున్నాడు. సాతానైన దొంగ ఒకడు ఉన్నాడు, దొంగలిస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త పడి దేవుని ప్రేమలో ఉండాలి, దేవుని ఐక్యతలో ఉండాలి. దేవుడి లోకానికి ఎందుకు వచ్చినాడంటే దేవుని ప్రేమను చూపించడానికి. ఆయన శిలువలో ఆయన రక్తం కారుస్తున్న, దెబ్బలు తిని, ఆ బాధతో ఆయన వేదన చెందుతున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక మాట అన్నాడు. ప్రియులారా, ఐక్యత కలిగి ఉందాం, ముందుకు వెళ్దాం.